హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. ప్రతి నెల కూడా 2,500 రూపాయలు నెల నెల ఇచ్చేటువంటి స్కీమ్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మనకు ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో డేట్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే దీనికి సంబంధించి అర్హులు అనర్హులను కూడా గుర్తించి ఆల్మోస్ట్ మనకు అర్హులను ఎవరెవరు అర్హులు అవుతారో కూడా తేల్చి చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ పథకానికి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అర్హులు ఉన్నారో లేదో, లేదా మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా అర్హులు ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని చూడడమే కాకుండా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అయితే తీసుకువచ్చిందండి. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక 3 పథకాలను అయితే ప్రవేశపెట్టిందండి. సో మహాలక్ష్మి పథకంలో 3 పథకాలలో మొట్టమొదటిది వచ్చేసి మనకు ఫ్రీ బస్ అనమాట. సో ఈ యొక్క ఫ్రీ బస్సుని మనకు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనేది అయిన వెంటనే, అంటే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి మనకు లాంచ్ అయితే చేయడం జరిగింది. ఈ ఫ్రీ బస్ అనేది ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సక్సెస్ఫుల్గా మనకు కేవలం ఆధార్ కార్డు చూపించి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈజీగా జర్నీ అయితే చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ పథకం తర్వాత మనకు రెండవదిగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే మనకు గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని కూడా ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. సో మొత్తంగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లో పూర్తి అమౌంట్ అనేది మనం పే చేసిన తర్వాత మనకు ఏదైతే 500 రూపాయలు ఉందో 500 రూపాయలను వాళ్ళు పట్టుకొని మిగిలిన రిమైనింగ్ అమౌంట్, ఎగ్జాంపుల్గా మనకు 950 రూపాయలు కనుక సిలిండర్ అయితే 950 రూపాయలు ఇచ్చేసి మనం సిలిండర్ తీసుకుంటే మనకు 500 రూపాయలు గవర్నమెంట్ పట్టుకొని మిగిలిన 450 రూపాయలని మన యొక్క అకౌంట్లోనే సబ్సిడీ రూపంలో అయితే వేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు తాజాగా ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో చివరి పథకం అన్నమాట ఇది ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్. ఈ స్కీమ్ కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల కూడా 2,500 రూపాయల చొప్పున వాళ్ళకి నేరుగా వారి ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తారనమాట. సో మనకు ఈ యొక్క ఆధారిత పేమెంట్స్ అయితే మనకు చేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనే దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఖరారైతే చేసిందండి అర్హుల్ని. వాటిలో భాగంగా మొట్టమొదటగా అర్హులు అర్హత ఎవరు సాధిస్తారు, ఎవరికి పథకం వర్తింపనుంది అని అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారు ఈ పథకానికి సంబంధించి అర్హతని సాధిస్తారు. సో మీకు తెలంగాణలో రేషన్ కార్డు, మన రాష్ట్రంలో మీకు ఈ యొక్క ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీకు రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు అడ్రస్ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది కాకుండా బయట రాష్ట్రానికి సంబంధించిందైనా ఈ పథకానికి ఇక నుంచి మీరు అర్హులైతే కాదన్నమాట. సో మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. మీకు తెలంగాణ రేషన్ కార్డుతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అనర్హులుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 2,500 రూపాయల స్కీమ్ అయితే వర్తించదు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత మనకు 60 సంవత్సరాల నుంచి ఎలాగో మనకు ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ఇక టెన్షన్ పడాల్సిన పని లేదనమాట. ఇక మనకు ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం పెళ్ళైన వారికి మాత్రమే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే దీనిపైన ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. సో పెళ్ళైన వారికే ఇవ్వాలా,
పెళ్లి కాని వారికి కూడా ఇవ్వాలనే దానిపైన ప్రజెంట్ ప్రభుత్వం అయితే చర్చిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మనకు 18 సంవత్సరాల నుంచి మనకు పెళ్లి చేసుకునే వయసు అయితే అమ్మాయిలకు వస్తుంది కాబట్టి, సో 18 ఇయర్స్ అబోవ్ ఇస్తారు కాబట్టి, అంటే 19 ఇయర్స్ నుంచి ఇస్తారు కాబట్టి, సో పెళ్ళైన వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకుంటే, సో మనకు ఇంటర్మీడియట్ దాటిన పిల్లలందరికీ కూడా ఆటోమేటిక్గా 18 ఇయర్స్ ఉంటాయి. సో తర్వాత అక్కడి నుంచి 59 సంవత్సరాల వరకు వయసు చూసుకుంటే దాదాపు వాళ్ళందరూ కలిపినా కానీ వద్దన్నా సరే ఒక 50 లక్షల మందికి పైన అయితే ఉంటారు. సో మొత్తంగా ప్రతి నెల కూడా వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అయితే మనం పంపిణీ చేయాలంటే సో బడ్జెట్ అనేది చాలా పెరిగిపోతుంది. కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను కరెక్ట్గా ఎవరికిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుంది, ఈ పథకాన్ని ఎవరికిస్తే వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు, సో ఏ విధానంలో మనం పంపిణీ చేయాలి అనే దానిపైన పూర్తిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సర్వే అనేది నిర్వహించి ఆ సర్వే ద్వారా మనకు ఆ యొక్క లాభ నష్టాలు, సో ఏది చేస్తే మనకు బెటర్ ఉంటుందో సో దాన్ని అయితే మనకు చేసేదానికి 100% అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉంది. ఇందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాల వారికి ఈ యొక్క రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులను ఇవ్వాలనే దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ, అలాగే మనకు మంత్రులు, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సలహాలు, వాటితో పాటుగా రైతులు ఎవరైతే ఉంటారో సో యొక్క రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క సలహాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది రాకుండా చూసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆచితూచి అమలు చేస్తుంది. అందులో భాగంగానే రేషన్ కార్డు కంపల్సరీ చేసింది. రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబంలో ఉంటే అంతమందికి ఇస్తారా, లేకపోతే కొంతమందికి ఇస్తారా అనే దానిపైన చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పని అయితే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెళ్ళైన వారికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది, పెళ్లి కాని వారికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. ఒకవేళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఒకరికి గనక ఇచ్చే పని అయితే కుటుంబంలో పెద్దగా ఎవరైతే ఉంటారో సో మహిళ 60 సంవత్సరాల కంటే తక్కువ కనుక ఉంటే ఆమె పేరు మీద వస్తుంది. ఒకవేళ 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కనుక ఉంటే ఆమె కంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ 2,500 రూపాయలు డబ్బులను తీసుకుంది. దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వే అనేది మరో 4 రోజుల్లో అయితే ప్రారంభించబోతుందండి. సో ఇంటింటికి సర్వే చేసిన తర్వాత ఎంతమంది మీ కుటుంబంలో ఈ యొక్క మహిళలు ఉన్నారు, ఎంతమంది మీ కుటుంబంలో పెళ్లి కాకుండా ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, సో 18 నుంచి వయసు దాటిన వారు ఎంతమంది ఉన్నారు, తక్కువ వారు ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సర్వే ద్వారా మనకు సేకరించి మీ యొక్క సంవత్సర ఆదాయం, మీ యొక్క నెలసరి ఆదాయం, సో ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారనమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు నెలసరి ఆదాయం 10,000 రూపాయలు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే 12,000 రూపాయలుగా ఉండాలి. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూమి కనుక ఉంటే 10 ఎకరాల లోపు ఉండాలి. సో 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ మ్యాక్సిమం మనకి ఈసారి మనకు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే భూస్వాములకు, అలాగే మనకు అంటే రైతులకు, చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇవ్వాలి. కానీ భూస్వాములకు, బాగా డబ్బుండే వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకంతా ఇస్తే వ్యతిరేకత వస్తుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే కుదిస్తున్నారనమాట. సో దీనిపైన మనకు మరో 4 రోజుల్లో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ప్రస్తుతానికి మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఆ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత నేను మీకు మరో వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఆ యొక్క వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు 4 రోజుల్లో అర్హుల లిస్ట్ విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క నెలలోనే చివరి వారంలో మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారండి. 2,500 రూపాయల లెక్కన పథకాన్ని మనకు ఒక భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి సభ ద్వారా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.